హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 101వ భాగం. పక్కింటి జానకి గారి చెల్లి కొడుకే సర్జరీ చేసిన డాక్టర్ అని ఇంతకు ముందుగానే వాళ్ళిద్దరూ వచ్చి చూసి వెళ్ళారని చెప్తుంది ప్రణయ. ఓహో, మంచి విషయమే అయితే అంటూ వాళ్ళకి ఉన్న వాచ్లో టైం చూసిన శ్యామ్ల, ఇక మేము బయలుదేరుతాం ప్రణయ అని చెప్తూ మరోసారి సుధాకి ఏమీ ఆలోచించుకొని చెప్పి అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. నెక్స్ట్ డే మార్నింగ్ అరడకు మందంగా మేకప్ వేసుకొని జబ్బలు కనిపిస్తూ ఉన్న క్లీవేజ్ టాప్, మోకాళ్ళకి పైన సగం వరకు స్కర్ట్, దానికి మళ్ళీ చీలిక ఒకటి, చేతిలో ఫోన్ తిప్పుతూ దానితో పాటుగా తను కూడా తిరుగుతూ కిందకు వస్తుంది కావ్య. హాల్లో ఉన్న తన తండ్రి ఆనంద్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోబోతుంది. ఇంతలో కిచెన్లో నుండి బయటికి వస్తున్న విమల తిప్పుకుంటూ వెళ్తున్న కావ్యని చూసి కళ్ళు తేనేసి చెప్తే వినే రకం కాదని తెలిసి కావ్య అని పిలుస్తుంది. తల్లి పిలుపుకి వెనక్కి చూస్తుంది తలడి మాత్రమే తిప్పి. ఎక్కడికి వెళ్తున్నావు ఇంత త్వరగా? రా, ఇలా వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోకు అని, తినకుండా బయటికి వెళ్ళకు అని. చెప్పేది ఏది వినవు, పట్టించుకోవు అని తిడుతున్నట్టే చెప్తుంది ఆవిడ. కావ్య మూడు బాగుందేమో. తల్లి అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి సైలెంట్గా స్టైల్గా తిన్నాను అంటే తిన్నాను అనిపించుకొని ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. తండ్రి వైపు ఒక నిర్లక్ష్యమైన చూపు చూసి ఆనంద్ ఏదో ఆలోచిస్తూ టిఫిన్ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కావ్య 7ంటికి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కూర్చుంటుంది. కావ్యతో మాట్లాడాలని మార్నింగ్ అనుకున్న ఆనంద్ ఇవాళ కాస్త తన పనులన్నీ అయినంత వరకు కంప్లీట్ చేసుకొని కాని వాటిని రేపటి షెడ్యూల్లో చేర్చుకొని ఆగమే మీద ఇంటికి చేరుకుంటాడు. వస్తూనే హాల్లో ఉన్న విమలని కావ్య వచ్చిందా అని అడిగి ఆవిడ కావ్య వచ్చిందని చెప్పడంతో నేరుగా తమ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చి హాల్లో కూర్చుని టీవీలో న్యూస్ ఛానల్స్ మారుస్తున్నాడు ఏకదాటిగా. అలా కాసేపు చూడగానే విసుగొచ్చిన ఆనంద్ స్టెప్స్ వైపు చూస్తాడు కావ్య కోసం. కానీ కావ్య కిందకి రాకపోవడంతో విమలను పిలిచి, బేబీ డిన్నర్ చేసిందా? ఇంకా రాలేదేంటి కిందకి? బయట కానీ తినొచ్చానని చెప్పిందా ఏంటి అని అడుగుతాడు ఆనంద్ కూతురు మీద ప్రేమతో. అన్నీ విన్న విమల అన్నిటికీ కలిపి ఒకే సమాధానం చెప్తుంది, లేదు అని. అవునా, మరి కిందకి రాలేదు? నేను ఇవాళ తన కోసమే త్వరగా వచ్చాను తెలుసా. తను ఇంటికి వచ్చినప్పుడు నుండి నాతో సరిగా మాట్లాడలేదు, నాకు అడిగే సమయం దొరకలేదు అని కొంచెం ఫీల్ అవుతూ చెప్తాడు. ఆనంద్ మాటలకి కొంచెం బాధగా, అవునండి, కావ్య వచ్చినప్పటి నుండి ఎందుకో ఇదివరకటిలా ఉండడం లేదు, ఎందుకు అనేది తెలియడం లేదని చెప్తూ కావ్య గదికి వెళ్తుంది. రూమ్ డోర్ వారగా వేసి చీకట్లో బోర్లా పడుకుని చేతి కింద దిండు పెట్టుకొని ఫోన్ స్క్రీన్ వైపు చూస్తుంది కావ్య. ఆ చీకట్లో అలా ముందుకు వెళ్ళిన విమల ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోను చూసి ఆశ్చర్యపోతుంది. అయినా ఏమీ చూడనట్టే కావ్య కావ్య అని పిలుస్తుంది. దగ్గర నుండి పిలవడంతో వెంటనే రెస్పాండ్ అవుతుంది కావ్య. టక్కున లేచి కూర్చుంటుంది. ఈలోపు విమల రూమ్లోని లైట్ ఆన్ చేయడంతో ఇప్పటి వరకు చీకటిని పరుచుకున్న రూము వెలుగు సోకగానే ఆ చీకటి కాస్త చిన్నబోతుంది. అక్కడ తల్లిని చూసిన కావ్య, ఏంటి మామ్ ఇలా వచ్చావని అడుగుతుంది చెదిరిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ. ఏం చేస్తున్నావు, ఇలా చీకట్లో ఉన్నావేంటి, లైట్ ఆన్ చేసుకోకుండా? సరేరా, డిన్నర్ టైం అయింది, పైగా మీ డాడ్ నీకోసం ఇవాళ త్వరగా వచ్చారింటికి అని డోర్ వైపు నడుస్తుంది విమల. అయినా కావ్య కూర్చున్న పొజిషన్లో ఇంచు కూడా మార్పు లేకపోవడంతో వెనక్కి తిరిగి, రా కావ్య, చెప్పేది నీకే, మీ డాడ్ వెయిట్ చేస్తున్నారు నీకోసం అని కొంచెం గట్టిగానే చెప్తుంది. కావ్య తనకిష్టం లేకున్నా మొహం నల్లగా పెట్టుకుని తల్లి వెనకే కిందకి వెళ్తుంది. స్టెప్స్ మీద నుండి వస్తున్న కూతుర్ని చూసిన ఆనంద్ సోఫా నుండి లేచి కావ్యకి ఎదురుగా వెళ్ళి చేయి పట్టుకుని, రా బేబీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, చాలా రోజులైపోయిందిగా నీతో కలిసి డిన్నర్ చేయడం, అందుకే ఇవాళ పనులన్నీ పక్కకు నెట్టి నీకోసం వచ్చాన్రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చేయి తీసి కావ్యని కూర్చోమన్నట్టు చూపిస్తాడు ఆనంద్. కావ్య సైలెంట్గానే కూర్చుంటుంది. తండ్రి అన్ని మాటలు చెప్తున్నా ఆనంద్ త్వరగా రావడంతో ఇంకా కావ్య కూడా డిన్నర్కి ఇంట్లోనే ఉండడంతో వాళ్ళిద్దరికీ ఇష్టమైన వంటలు చేసి పెడతారు విమల. ఆనంద్నే కావ్య ప్లేట్లో వంటలన్నీ వడ్డిస్తున్నాడు, ఆ మాట ఈ మాట మాట్లాడుతూ.
కావ్య తండ్రిని ఒకసారి చూసి తినడం స్టార్ట్ చేస్తుంది. విమల ఆనంద్కి వడ్డించి తను కూడా పెట్టుకొని తింటుంది. అలా డిన్నర్ కంప్లీట్ కాగానే హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళబోతున్న కావ్యని చూసి పిలుస్తాడు ఆనంద్. స్టెప్స్ ఎక్కుతున్నదల్లాగే చూస్తుంది కావ్య. ఏంటి బేబీ అలా వెళ్ళిపోతున్నావు? రా ఇలా కూర్చో, నీకోసం నేను నీకు ఇష్టమై తెచ్చానని పిలవడంతో తప్పక వచ్చి కూర్చుంటుంది. ఆనంద్ విమల వైపు చూడగానే అలాగే అంటూ వెళ్తారు ఆవిడ. కావ్య ఏ భావం చూపించకుండా అలాగే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది సోఫా మిడిల్లో. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆనంద్. విమల ఒక ట్రేలో కావ్యకి ఇష్టమైనటువంటి చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది. అప్పుడే ఫ్రిడ్జ్లో నుండి లైట్గా పొగలు కక్కుతుండగా ఆనంద్ ఆ ట్రే చేతిని తీసుకొని కావ్యకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి కావ్యని చూస్తూ, ఓపెన్ ఇట్ కావ్య, నీకోసం ఏ తెప్పించానో చూడు అంటూ కూతురి మొహంలో సంతోషం కోసం ఎదురు చూస్తున్నాడు. కావ్య తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టి దానిని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే కనిపించిన వాటిని చూడగానే కళ్ళలో మెరుపు, ముఖంలో సంతోషం, పెదాలపై చిరునవ్వు రాగా తండ్రి చూపుని గమనించి ఇదివరకనిలా నార్మల్ అయిపోతుంది కావ్య. కావ్యతో పాటే ఆనంద్ ముఖం కూడా నార్మల్ అయిపోతుంది. కూతురి సంతోషాన్ని చూద్దామనుకున్న ఆనంద్కి ఆశాభంగం అవ్వడంతో ఇంకా అతనే వాటిని తీస్తాడు బయటకి. ఫ్రోజన్ హాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. ఫ్రోజన్ హాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ సండే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డెజర్ట్గా టైటిల్ని కలిగి ఉంది. దీని ధర 25,000. టయోకో చాక్లెట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చాక్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది సుమారు 57,100. కూతురు ఎంతగానో ఇష్టపడే ఖరీదైన వాటిని తెప్పించాడు ఆనంద్. అయినా కావ్య ముడిగానే ఉంది. ఇక తనని ఇబ్బంది పెట్టలేక అతని ఒక చిన్న బౌల్ తీసుకొని ప్రేమగా, తిను బేబీ, నీకోసమే తెప్పించాను, నీకు తెలుసుగా వీటిని తెప్పించడం ఎంత కష్టమో, కానీ నీ సంతోషం ముందు నాకు అది కష్టం అనిపించలేదు అంటూ స్పూన్తో ఐస్ క్రీమ్ తీసుకుని కావ్య నోటికి అందిస్తాడు ఆనంద్. కావ్య సంతోషంగా ఉన్న తండ్రిని చూస్తూ కాదంటే బాధపడతాడేమో అనుకుని చిన్నగా నోటిని తెరిచి తింటుంది. ఎలా ఉంది, నీకు నచ్చిందా అంటూ ఎగ్జైటింగ్గా అడుగుతున్న ఆనంద్ వీరిద్దరిని చూస్తుంది విమల. ప్రపంచంలో ఈయన ఒక్కడికే కూతురున్నట్టు తెగ పడిపోతున్నాడు అనుకుంటుంది మనసులో విమల. ఇదివరకు చిన్నపిల్లలా మారిపోయి ఎవరికీ పెట్టకుండా తనకే కావాలని మొత్తం తనొక్కతే తినే కావ్య ఇవాళ 2-3 స్పూన్స్ కానిచ్చి అక్కడ నుండి వెళ్ళడానికి సోఫా నుండి పైకి లేస్తుంది. వెంటనే ఆనంద్ కావ్య చేతిని పట్టుకొని, ఎక్కడికి రా, అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఇంకాస్త తిను బేబీ, నీకోసమే తెప్పించాను అని కూర్చోమన్నట్టు చూడడంతో, వద్దు డాడ్, ఇక చాలు, నేను వెళ్ళి పడుకుంటాను అని తననే చూస్తున్న తండ్రితో చెప్పి ముందుకి కదులుతుంది. వెంటనే విమల, అదేంటి కావ్య అలా వెళ్ళిపోతున్నావు, ఇంకాస్త తిను, మేమైతే మొత్తం నీకే కావాలి అంటావేమో అనుకున్నాము, కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు అని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది భర్తకి సపోర్ట్ ఇస్తూ. విమలకి ఆగమన్నట్టు అరచేతను చూపించి కావ్య చేతిలో టయోకో చాక్లెట్ పెడతాడు. రూమ్కి వెళ్ళాకైనా తిను అంటూ. కావ్య దానిని తీసుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. విమల ఆ ఐస్ క్రీమ్ని కొంచెం బౌల్లో వేసి ఆనంద్కి ఇవ్వగా తనకి వద్దు అని రూమ్కి వెళ్ళిపోతాడు. అటు కూతురు ఇటు భర్త వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిన విమల, నేననేదాన్ని ఉన్నాను అని కూడా ఉండదేమో వీళ్ళకి అనే ఆలోచన మనసులోకి రాగా దానిని పక్కకు నెట్టేసి అక్కడ ఉన్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పటికి నిద్రపోతున్నాడు ఆనంద్. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ పొడ్డీస్. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదర్ల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో, మనసు తోచే భావాలతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బొడ్డీస్.